హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ది డెవిల్స్ టేల్ అనే ఒక హారర్ ఆంథాలజీ మూవీ గురించి తెలుసుకుందాం. ఇందులో మొత్తం 6 హారర్ స్టోరీస్ ఉంటాయి. ఒక్కో స్టోరీని ఒక్కో డైరెక్టర్ డైరెక్ట్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. మూవీ స్టార్టింగ్లోనే మనకు ఒక అమ్మాయి హాస్పిటల్లో ఎంటర్ అవ్వడం చూస్తాము. తన పేరు రోజ్. తను ఒక నర్స్. తను లోపలికి వెళ్తున్నప్పుడు తన వెనకాల ఎవరో ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. మనకు కనిపించే చెయ్యి పూర్తిగా రక్తంతో తడిసి ఉంటుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు రైల్వే స్టేషన్లో ఒక ఓల్డ్ మ్యాన్ని చూపిస్తారు. ఏదో రైల్ గురించి తను అటెండెంట్ని అడుగుతాడు. అక్కడ అటెండెంట్ ఆ ట్రైన్ డిలే అయిపోయిందని, దానిపైన మాకు అప్డేట్ వస్తే మీ అందరికీ తెలియజేస్తామని చెప్తుంది. దాంతో ఆ ఓల్డ్ మ్యాన్ ఒక బెంచ్ పైన వెళ్ళి కూర్చుంటాడు. తన దగ్గర ఉన్న బైబుల్ తీసి చదువుకుంటూ ఉంటాడు. తన పక్కనే ఎవరో చిన్న పిల్లాడు ఇంకా వాళ్ళమ్మ కూర్చొని ఉంటారు. ఆ చిన్న పిల్లోడు ఒక ఆవు బొమ్మతో ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఓల్డ్ మ్యాన్ ఆ ఆవు బొమ్మ తీసుకొని, నా చిన్నప్పుడు మా దగ్గర కూడా చాలా ఆవులు ఉండేవని, వాటిని పాల కోసం యూజ్ చేసేవాళ్ళని, కానీ కొంతమంది వాటిని తినేవారు కూడా అని చెప్తాడు. అప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్లో ఆ ఓల్డ్ మ్యాన్ చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని ఆవు చంపి తినడం నేర్పించినట్లు మనం చూస్తాము. తన దగ్గర ఒక చిన్న కుక్క కూడా ఉంటుంది. అప్పుడే పక్కన ఉన్న లేడీ తన కొడుకుని పిలుచుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఓల్డ్ మ్యాన్ ట్రైన్ కోసం వెయిట్ చేస్తూ అక్కడే కూర్చుని ఉంటాడు. చీకటి కూడా అయిపోతుంది. పక్కనే ఉన్న వెండింగ్ మిషన్ నుంచి ఫుడ్ తీసుకునేకి వెళ్తాడు. అక్కడ తను బీఫ్ని సెలెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే పక్క నుంచి తనకి ఏవో సౌండ్స్ వినిపిస్తాయి. ఫుల్ చీకటిగా ఉంటుంది. అక్కడి నుంచి ఒక కపుల్ బయటికి వస్తారు. సడన్గా వాళ్ళని చూసి ఆ ఓల్డ్ మ్యాన్ భయపడిపోతాడు. చీకటిగా ఉండడం వల్ల నార్మల్ ప్యాసింజర్స్ని చూసి భయపడి ఉంటాడు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఆ వెండింగ్ మిషన్ నుంచి ఫుడ్ తీసుకునేకి ట్రై చేస్తాడు. కానీ అందులో నుంచి ఆ ప్యాకెట్ బయటికి రాకుండా రా మీట్ కింద పడినట్లు ఆ ఓల్డ్ మ్యాన్కి కనిపిస్తుంది. అప్పుడే మనకు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో ఆ ఓల్డ్ మ్యాన్ కుక్క పచ్చి మాంసాన్ని తింటున్నట్లు మనం చూస్తాము. నెక్స్ట్ సీన్లో ఆ ఓల్డ్ మ్యాన్ ఎలాగో అలా ఆ ప్యాకెట్ తీసుకొని తన ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడే ఆ చీకట్లో మళ్ళీ తనకి భయం వేస్తుంది. తను వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాడు. తన బైబుల్ చదువుదామని వెంటనే తను బైబుల్ బయటికి తీస్తాడు. కానీ అందులో పేజెస్ అన్నీ కింద పడిపోతాయి. తను ఆ పేపర్స్ ఎత్తుతున్నప్పుడు అవి ఫుల్గా రక్తంలో తడిసిపోయినట్లు కనిపిస్తాయి. అప్పుడే తన పక్కన తనకి ఒక పెద్ద మాంసం ముద్ద కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోతాడు. తను టాయిలెట్లోకి వెళ్ళి లాక్ చేసుకుంటాడు. ఆ డోర్ ఎవరో కొట్టినట్లు సడన్గా తన కుక్క కూడా అక్కడ తనకి కనిపిస్తుంది. అప్పుడే మనకు ఆ ఓల్డ్ మ్యాన్ ఇంకో ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తారు. తను యంగ్గా ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ని కూడా చంపి తన మాంసాన్ని తిని ఉంటాడు. సీన్ మళ్ళీ ప్రెజెంట్కి వచ్చి ఆ అటెండెంట్ ట్రైన్ గురించి చెప్పేకి బయటికి వస్తుంది. తనకి ఆ ఓల్డ్ మ్యాన్ కనిపించడు. ఆ ఓల్డ్ మ్యాన్ని వెతుక్కుంటూ తను వాష్రూమ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ తను ఫిట్స్ వచ్చి పడిపోయినట్లు కింద పడిపోయి ఉంటాడు. వెంటనే తను హెల్ప్ కోసం కాల్ చేసి తన కండిషన్ని చెక్ చేసేకి ఆ ఓల్డ్ మ్యాన్ దగ్గరికి వెళ్తుంది. ఆ అటెండెంట్ ఓల్డ్ మ్యాన్ హార్ట్ బీట్ చెక్ చేసేటప్పుడు సడన్గా ఆ ఓల్డ్ మ్యాన్ లేచి ఒక క్రీపీ స్మైల్ని ఇస్తాడు. దీంతో ఈ స్టోరీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సో సీన్ షిఫ్ట్ అయి మనకు హాస్పిటల్లో మళ్ళీ రోజ్ని చూపిస్తారు. తను ఒక పేషెంట్ని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే హెడ్ నర్స్ అక్కడికి వచ్చి ఆ పేషెంట్కి ఇంజెక్షన్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ హెడ్ నర్స్ ఏవో వస్తువులు మర్చిపోయిందని రోజ్ అవి తీసుకొని హెడ్ నర్స్ దగ్గరికి వెళ్తుంది. తను ఆ నర్స్తో మీరు రూమ్ నెంబర్ 11లో మీ వస్తువులు వదిలేసి వచ్చారని చెప్తుంది. దానికి ఆ నర్స్ అయితే నువ్వు మూరే రూమ్లో ఉన్నావా అని అడుగుతుంది. దానికి రోజ్ మూరే రూమ్ కాదని నా రూమ్లో ఉన్న పేషెంట్ పేరు డెల్లాస్ అని చెప్తుంది. కానీ ఆ నర్స్ మాత్రం రూమ్ నెంబర్ 11ని మేము మూరే రూమ్ అని పిలుస్తాము అని చెప్తుంది. అలా ఎందుకు పిలుస్తారు అని అడిగినప్పుడు ఆ నర్స్ ఏమీ చెప్పదు. అప్పుడే తన పక్కన ఉన్న ఒక అలారం మోగుతుంది. రూమ్ నెంబర్ 3లో ఎవరు అమ్మాయిలు అడ్మిట్ అయ్యారని, వాళ్ళు హెల్ప్ కోసం బజర్ని ప్లేస్ చేశారని ఆ హెడ్ నర్స్ అక్కడికి వెళ్తుంది. నీకేమన్నా అవసరమైతే నీ రూమ్ నుంచే బజర్ ప్రెస్ చేయని రోజ్తో చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు సెకండ్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. 3 అమ్మాయిల్ని చూపిస్తారు. వాళ్ళు ఒక చిన్న టౌన్కి మ్యూజిక్ ఫెస్టివల్కి వచ్చి ఉంటారు. ఆ 3 అమ్మాయిలు డీన్ అనే వ్యక్తి ఇంటిని రెంట్కి తీసుకొని ఉంటారు. డీన్ వాళ్ళతో కాసేపు మాట్లాడి వాళ్ళకి కీస్ ఇస్తాడు. ఆ 3 లోపలికి వెళ్తారు. వాళ్ళల్లో ఒక అమ్మాయికి ఫ్రిడ్జ్లో కట్ చేసిన ఒక చెయ్యి కనిపిస్తుంది. తను భయపడి వెంటనే మిగతా 2కి చెప్తుంది. కానీ వాళ్ళు మాత్రం మనం ఇప్పుడు పోలీసులకి కాల్ చేస్తే మ్యూజిక్ ఫెస్టివల్ని మిస్ చేసుకుంటామని, మనం ఫెస్టివల్కి పోయి వచ్చాక మనం వెళ్ళిపోతున్నప్పుడు పోలీసులకి కాల్ చేసి వాళ్ళని పట్టిస్తామని చెప్తారు. సో ఆ హ్యాండ్ని మళ్ళీ ఫ్రిడ్జ్లోనే పెట్టేసి వాళ్ళందరూ కలిసి మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్తారు. రాత్రి వాళ్ళు పార్టీ చేసుకొని తిరిగి వచ్చేటప్పుడు 3 కుర్రోళ్ళని కూడా తీసుకుని వస్తారు. వాళ్ళకి కూడా ఆ ఫ్రిడ్జ్లో ఉన్న చేతిని చూపిస్తారు. ఎనీహౌ వాళ్ళందరూ నైట్ అక్కడే స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మళ్ళీ ఆ 3 కలిసి మ్యూజిక్ ఫెస్టివల్కి వెళ్తారు. దారిలో వాళ్ళకి డీన్ కనిపిస్తాడు. కానీ వాళ్ళు డీన్ని ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు.
మళ్ళీ పార్టీ నుంచి తిరిగి వచ్చినప్పుడు డీన్ తన ఫ్రెండ్స్తో ఇంటి బయట తాగుతూ కూర్చుని ఉంటాడు. ఆ అమ్మాయిల్ని కూడా తను ఇన్వైట్ చేస్తాడు, కానీ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ ముగ్గురు లోపలికి వెళ్ళి ఈరోజు ఎక్కువ నైట్ అయిపోయిందని మనం మార్నింగ్ ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ మళ్ళీ అందులో ఒక అమ్మాయికి ఫ్రిడ్జ్లో ఈసారి చాలా చేతులు కనిపిస్తాయి. దాంతో తను భయపడిపోయి మనం ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలని మిగతా ఇద్దరితో చెప్తుంది. వాళ్ళందరూ వెంటనే ప్యాక్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయేకి ట్రై చేస్తారు, కానీ డోర్ని ఎవరో లాక్ చేసి ఉంటారు. అప్పుడే డీన్ ఇంకా తన ఫ్రెండ్స్ కత్తులు తీసుకుని వచ్చి వాళ్ళని బెదిరించి ఒక చోట కూర్చోబెడతారు. వాళ్ళ దగ్గరికి మీట్ తీసుకుని వచ్చి బలవంతంగా వాళ్ళ దగ్గర తినిపిస్తారు. దాంతో ఒక అమ్మాయి ఇక్కడ వామిట్ చేసుకుంటుంది. ఆ అమ్మాయిని వాష్రూమ్ కని చెప్పి ఒక చోట పిలుచుకొని వెళ్ళి కట్టేస్తారు. అందులో ఇంకో అమ్మాయి నేను కూడా వాష్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి తను లోపలికి వెళ్ళి ఒక చోట దాక్కుంటుంది. అక్కడే మీట్ ముందర కూర్చొని ఉన్న మూడో అమ్మాయి వాళ్ళని కావాలనే రెచ్చగొట్టడంతో తనని కూడా కొట్టి వాళ్ళు ఒక చోట కట్టేస్తారు. సో ఇద్దరిని కట్టేశారు. వాష్రూమ్కి వెళ్ళిన మూడో అమ్మాయిని వెతుక్కుంటూ డీన్ అక్కడికి వెళ్తాడు. కానీ ఆ అమ్మాయి దగ్గర ఉన్న ఒక పెన్తో డీన్ని పొడిచేసి తన కత్తి తీసుకొని ఆమె పారిపోతుంది. వాళ్ళు కట్టేసిన మిగతా ఇద్దరిని తను కాపాడుతుంది. ఆ ముగ్గురు అక్కడున్న కత్తులు తీసుకొని దాక్కొని డీన్ ఇంకా తన ఫ్రెండ్స్ పైన అటాక్ చేస్తారు. చివరికి ఎలాగో అలా వాళ్ళందరూ కలిసి డీన్ ఫ్రెండ్స్ని ఇంకా డీన్ని చంపేస్తారు. దీంతో సెకండ్ స్టోరీ కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు మళ్ళీ హాస్పిటల్లో రోజ్ని చూపిస్తారు. తనకి పక్కన ఉన్న బెడ్ పైన ఏదో కాలిపోయిన ఒక ఆకారం కనిపిస్తుంది. అది చూసి తను భయపడిపోయి హెడ్ నర్స్ రూమ్ దగ్గరికి పరిగెత్తుతుంది. అక్కడ తనకి ఇంతకుముందు కనిపించిన నర్స్ కాకుండా ఇంకో అతను ఉంటాడు. తను రోజ్తో నా షిఫ్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిందని, ఇంతకుముందు ఎవరున్నారో నాకు తెలియదు అని చెప్తాడు. తను అతనితో నేను ఉన్న రూమ్లో ఏదో ఒక ఆకారాన్ని నేను చూసా అని చెప్తుంది. దానికి అతను నీకు నైట్ మేర్ వచ్చి ఉంటుందని భయపడద్దు అని చెప్తాడు. కానీ రోజ్ మాత్రం నేను నిజంగానే చూసా అని చెప్తుంది. దానికి అతను ఈ హాస్పిటల్లో ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయని, రీసెంట్గానే ఈటింగ్ డిసార్డర్ ఉన్న ఒక అమ్మాయిని పోలీసులు పట్టుకొని వచ్చారని, కానీ తను చెప్పే స్టోరీని మేమే నమ్మలేకపోతున్నామని చెప్తాడు. అప్పుడే ఇక్కడ ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. మనం సారా అనే అమ్మాయిని చూస్తాము. తను ఓవర్ వెయిట్ ఉండడం వల్ల తన పైన తనకే కాన్ఫిడెన్స్ ఉండదు. వేరే వాళ్ళతో ఎక్కువ కలిసి మాట్లాడేది కాదు. తను ఒకరోజు స్విమ్మింగ్ చేసేకి ఒక పూల్ దగ్గరికి వస్తుంది. ఆ పూల్లో ఆల్రెడీ ఎవరో ఒక అతను ఉంటాడు. అతన్ని చూసి భయపడి సారా పక్కకి వెళ్తుంది. ఆ పూల్లో ఉన్న వ్యక్తి ఆ పూల్ నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి సారాకి తెలిసిన ముగ్గురు అమ్మాయిలు వచ్చి తనని ఏడిపించడం స్టార్ట్ చేస్తారు. తనని చాలా ఇన్సల్టింగ్గా మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే ఆ పూల్లో ఉన్న వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మనం ఆ పూల్లో ఒక డెడ్ బాడీని చూస్తాము. నిజానికి ఆ వ్యక్తి అతన్ని చంపేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోయి ఉంటాడు. సారా పూల్లోనే ఉన్నప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలు అక్కడికి వచ్చి తనని కావాలనే సతాయిస్తారు. తనని ఏడిపించేకి తన ఫొటోస్ కూడా తీసుకుంటారు. అంతటితో ఆగకుండా వాళ్ళు వెళ్తూ వెళ్తూ సారా బట్టల్ని, తన బ్యాగ్ని ఇంకా ఫోన్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు. సారా జస్ట్ బిక్నీలో ఉంటుంది. అక్కడి నుంచి ఇంటికి ఎలా వెళ్ళాలి అని తను భయపడుతూ ఉంటుంది. ఎలాగో అలా ధైర్యం తెచ్చుకొని తన ఇంటికి అలాగే నడుచుకొని వెళ్తూ ఉంటుంది. కానీ దారిలో కొంతమంది ఎదురొచ్చి తనని ఏడిపిస్తారు. ఎలాగో అలా తను వాళ్ళ దగ్గర నుంచి కూడా తప్పించుకొని వేరే దారిలో వెళ్తూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ దారిలో పూల్ దగ్గర కనిపించిన వ్యక్తి వ్యాన్ కనిపిస్తుంది. తను మెల్లిగా ఆ వ్యాన్ని పాస్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అతను వ్యాన్ని సారా ముందుకి తీసుకుని వచ్చి ఆపుతాడు. అప్పుడు తనకి వ్యాన్లో రక్తంతో ఒక చెయ్యి కనిపిస్తుంది. అది ఎవరిదో కాదు, ఇంతకుముందు తనని ఏడ్పించి తన బట్టలు తీసుకొని వెళ్ళిపోయిన అమ్మాయిది. అప్పుడే సారా భయంతో పాస్ కూడా పోసుకుంటుంది. కానీ ఆ వ్యాన్లో ఉన్న వ్యక్తి సారా బ్యాగ్ని, తన బట్టల్ని విండో నుంచి బయటికి వేసేస్తాడు. అది చూసి సారా థ్యాంక్స్ అని చెప్పేకి తన చేయిని పైకి ఎత్తుతుంది. అతను కూడా చేయి చూపించి వ్యాన్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ వ్యాన్ నుంచి ఆ అమ్మాయి సారాని హెల్ప్ చేయమని అడుగుతూనే ఉంటుంది. కానీ సారా సైలెంట్గా ఉండిపోతుంది. తను వెంటనే తన బ్యాగ్ దగ్గరికి వెళ్ళి తన బట్టల్ని వేసుకుంటుంది. తన మొబైల్ తీసి పోలీసులకి కాల్ చేద్దామని అనుకుంటుంది. కానీ చేయకుండా సైలెంట్గా ఉండిపోతుంది. వాళ్ళు ఇప్పటి వరకు చేసిన దానికి ప్రతీకారంగా తను వాళ్ళకి హెల్ప్ చేయకుండా సైలెంట్గా ఉండిపోతుంది. దీంతో ఈ స్టోరీ ఇక్కడే ఎండ్ అవుతుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు రోజ్ని చూపిస్తారు. తను అటెండెంట్తో మూరే గురించి అడుగుతుంది. అప్పుడే అటెండెంట్ తనకి తెలిసిన స్టోరీని చెప్తాడు. కొన్ని సంవత్సరాలకు ముందు మూరే అనే వ్యక్తి పూర్తిగా కాలిపోయాడని, అతన్ని హాస్పిటల్కి పిలుచుకొని వచ్చారని, తన బాడీ 80% వరకు కాలిపోయి పెయిన్తో అతను ఎప్పుడూ అరుస్తూనే ఉండేవాడు. తనకి ట్రీట్మెంట్ చేసేకి ఎవరైనా దగ్గరికి వెళ్ళేకి కూడా భయపడుతూ ఉంటారు. ఎవరైనా దగ్గరికి వెళ్తే అతను వాళ్ళని పట్టుకొని నన్ను ఈ పెయిన్ నుంచి రిలీజ్ చెయ్యి అని అడిగేవాడు. ఒకరోజు అతనున్న రూమ్ నెంబర్ 11 నుంచి బజర్ రింగ్ అయింది.
అతన్ని చూసేకి నర్స్ అక్కడికి వెళ్ళింది. కానీ మూరే అక్కడ లేడు. తన బెడ్ ఖాళీగా ఉంది. అతను ఎక్కడికి వెళ్ళాడో ఏమయ్యాడో ఎవరికి తెలియదని, ఇదే మూరే స్టోరీ అని చాలామంది దీన్ని ఇమాజినేషన్ కూడా అని అంటారు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. శామ్ అనే అమ్మాయిని చూపిస్తారు. తనకి ఫస్ట్ టైం పీరియడ్స్ వచ్చి ఉంటాయి. తను ఆ రోజు తన ఫ్రెండ్స్ ఇంకా తన బాయ్ ఫ్రెండ్తో స్కేటింగ్కి వచ్చి ఉంటుంది. వాష్రూమ్ నుంచి బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో స్కేటింగ్ చేస్తుంది. అప్పుడే అక్కడ పవర్ వెళ్ళిపోవడంతో అందరూ కలిసి ఫుడ్ కోర్ట్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళందరూ కలిసి బూగీ ఉమెన్ అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. బూగీ ఉమెన్ మగవాళ్ళని ట్రాప్ చేసి పిలుచుకొని వెళ్ళి తన అవసరం తీర్చుకుంటుందని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని కొంతమంది నమ్ముతూ ఉంటారు, ఇంకొంతమంది నమ్మరు. సో వాళ్ళ గ్యాంగ్లోనే ఒక అమ్మాయి శామ్కి పీరియడ్స్ వచ్చాయని అందరి ముందర చెప్పడంతో శామ్ కొంచెం ఎంబారసింగ్గా ఫీల్ అవుతుంది. తన అమ్మాయి దగ్గరికి వెళ్ళి తన డ్రెస్ని పాడు చేసేస్తుంది. దాంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ అమ్మాయి కోపంతో శామ్ని మీ అమ్మ నీ వల్ల చనిపోయిందని అరుస్తూ ఉంటుంది. శామ్ కూడా తిరిగి ఆ అమ్మాయిని అరుస్తూ ఉంటుంది. అప్పుడే సడన్గా ఇక్కడ పవర్ కట్ అవుతుంది. అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ ఫుడ్ కోర్ట్లో పనిచేసే వ్యక్తి శామ్ని చూసి నువ్వు అచ్చం తనలాగే ఉన్నావు అని చెప్తాడు. దానికి శామ్ ఎవరిలాగా అని అడుగుతుంది. కానీ అతను ఏమీ చెప్పాడు. సో శామ్ అక్కడి నుంచి బయటికి వచ్చేస్తుంది. తను ఇంటికి వెళ్ళేటప్పుడు ట్రెవర్ అనే అబ్బాయి తనని ఫాలో చేసుకుంటూ వస్తూ ఉంటాడు. దారిలో శామ్కి ఒక చోట ఒక లేడీ కనిపిస్తుంది. తన కడుపు మీద ఒక విచిత్రమైన మార్క్ ఉంటుంది. ఆమెను చూసి విచిత్రంగా ఇక్కడ శామ్ తనని ఫాలో చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. ఆమె శామ్ షర్ట్ని విప్పుతుంది. ఆమె చూడ్డానికి శామ్కి తనలాగే అనిపిస్తుంది. అప్పుడే ఆ లేడీ పక్కన తనని ఫాలో చేసుకుంటూ వచ్చిన ట్రెవర్ని ఒక చైర్ పైన కూర్చోబెట్టి ఉంటుంది. ట్రెవర్ని చూస్తూ శామ్ మెల్లిగా తన దగ్గరికి వెళ్తుంది. దీంతో ఈ స్టోరీ కూడా ఇక్కడే ఎండ్ అవుతుంది. ఈ స్టోరీలో మేబీ వాళ్ళు మాట్లాడుకున్న బూగీ ఉమెన్ నిజమే కావచ్చు. శామ్కి ఆ బూగీ ఉమెన్కి ఏదన్నా కనెక్షన్ ఉండొచ్చు. అందుకే శామ్ ఆమెను చూస్తూనే ఆమె ఏం చెప్పకుండానే తనని ఫాలో చేసుకుంటూ శామ్ వెళ్ళింది. సీన్ షిఫ్ట్ అయి మనకు రోజ్ని చూపిస్తారు. తను హెడ్ నర్స్ రూమ్లో కూర్చొని ఉంటుంది. అప్పుడే సడన్గా రూమ్ నెంబర్ 11 నుంచి బజర్ మోగుతుంది. తనే ఆ పేషెంట్ని చూసుకోవాలి కాబట్టి తను ఆ రూమ్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కానీ దారిలో తనకి మూరే ఆత్మ కనిపిస్తుంది. అది చూసి భయపడిపోయి తను ఒక రూమ్లోకి వెళ్ళి ఒక చిన్న కత్తి తీసుకొని కూర్చొని ఉంటుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు లాస్ట్ స్టోరీని చూపిస్తారు. మనం ఒలివియా అనే అమ్మాయిని చూస్తాము. తను చనిపోయిన జంతువుల స్కిన్ తీసి వాటిని స్కల్ప్చర్స్గా తయారు చేస్తూ ఉంటుంది. తను ఒకరోజు కారులో వెళ్తున్నప్పుడు దారిలో తనకి ఓజీ అనే వ్యక్తి కనిపిస్తాడు. తను లిఫ్ట్ అడగడంతో కార్ ఆపి తనకి లిఫ్ట్ ఇస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడ మాట్లాడుకుంటూ కారులో వెళ్తూ ఉంటారు. సడన్గా వాళ్ళ కార్ కిందకి ఒక చిన్న జింక పిల్ల వస్తుంది. ఒలివియా పొరపాటుగా దాన్ని కారుతో గుద్దేసింది కాబట్టి అది చావు బ్రతుకుల్లో ఉంటుంది. దాన్ని పెయిన్ నుంచి కాపాడాలి అని ఒలివియా లోపల నుంచి ఒక కవర్ తీసుకుని వచ్చి ఆ జింక ముఖానికి వేసి దాన్ని చంపేస్తుంది. ఆ జింక బాడీని కారులోనే పెట్టి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్తారు. ఒలివియా ఓజీతో ఈరోజు రాత్రి మా ఇంటికి వెళ్దామని, నువ్వు ఒకవేళ ఇక్కడి నుంచి వెళ్ళినా కూడా నీకు దారిలో ఎవ్వరూ హెల్ప్ చేసేకి కనిపించరు అని చెప్తుంది. సో ఆ రోజు స్టే చేసేకి ఓజీ ఒలివియా ఇంటికి వెళ్తాడు. అక్కడ ఒలివియా తయారు చేసిన చాలా రకాల బొమ్మల్ని చూస్తాడు. అప్పుడే ఇక్కడ ఓజీ తన గురించి చెప్తాడు. తన లైఫ్లో తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని, వాటి నుంచి తప్పించుకొని కాస్త ఊపిరి పీల్చుకునేకి తను ఈ ట్రిప్కి వచ్చానని చెప్తాడు. ఓజీ ఒలివియా గురించి అడుగుతాడు. కానీ తను తన గురించి రేపు చెప్తా అని చెప్తుంది. సో ఓజీకి ఒలివియా ఒక రూమ్ ఇస్తుంది. దాంట్లో ఓజీ పనుకొని ఉంటాడు. తను పనుకున్నాక ఒలివియా మెల్లిగా తన రూమ్లోకి వెళ్ళి ఒక దిండు తన పైన పెట్టి ఊపిరి ఆడకుండా చేసి ఓజీని చంపేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ తను ఓజీ బాడీ ముందర నీకు ఇంక నుంచి ఏ ప్రాబ్లం లేకుండా లైఫ్ లాంగ్ ఉండేలాగా చేస్తాను అని చెప్పి తన బాడీని కూడా స్కల్ప్చర్ లాగా తయారు చేసేకి స్టార్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో ఈ స్టోరీ కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. సీన్ షిఫ్ట్ అయి మనకు హాస్పిటల్లో రోజ్ని చూపిస్తారు. తను భయపడుతూ రూమ్ నెంబర్ 11 దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను రూమ్లోకి వెళ్ళగానే సడన్గా ఎవరో బెడ్ కింద నుంచి తన కాల్ని పట్టుకుంటారు. అది మూరే ఆత్మ అనుకొని తను ఆ కత్తితో ఆ ఆత్మని చాలాసార్లు పొడుస్తుంది. కానీ లైట్ వచ్చాక అక్కడ మూరే కాకుండా ఇంతకుముందు తను ట్రీట్మెంట్ చేస్తున్న పేషెంట్ కనిపిస్తాడు. కానీ తన వెనకాలే మూరే ఆత్మ నిలబడి తనని చూస్తూ ఉంటుంది. దీంతో ఈ స్టోరీ కూడా ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మూవీ స్టోరీ. ఇందులో ఉన్న స్టోరీస్కి ఒకదానికి ఒకటి అస్సలు కనెక్షన్ ఉండదు. అన్ని డిఫరెంట్ స్టోరీస్, ఇంకా డిఫరెంట్ డైరెక్టర్స్ దీన్ని డైరెక్ట్ చేశారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.
అలాగే మీకు ఏదన్నా హారర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి.